ఈ మాట కామాట చెప్పుకోవాలి, ఈ మొబైల్లో ట్రిపుల్ కూలింగ్ టెక్నాలజీ వాడుతున్నారట. పోకో వాళ్ళే చెప్పినా కూడా ఈ మొబైల్ హీట్ అవ్వదేమో. గత కొద్ది రోజులుగా గత కొద్ది నెలలుగా మొబైల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అని వింటున్నాం కదా. సరే, మొబైల్ ప్రైసెస్ కదా, పెరిగితే పెరగనిలే, మనం కొత్త మొబైల్ తీసుకోకపోతే సరిపోతుంది, లేదంటే సేల్స్ లో కొత్త మొబైల్స్ ప్రైస్ డ్రాప్ అవుతాయి కదా, అప్పుడు తీసుకుందాంలే అనుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు మొబైల్ ప్రైసెసే కాదు, రీఛార్జ్ల యొక్క ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నేను వీళ్ళకి ఫ్యాన్ అని చెప్పుకోవడం కాదు, మీరు డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించుకోండి. ఒకరికి ఫ్యాన్ గా ఉండడం వల్ల వాళ్ళు బానే ఉంటారు, కానీ ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సింది మీరే కదా. నేను గత కొద్ది రోజులుగా ఈ యూపీఐ యాప్ అయితే వాడుతున్నాను, అండ్ మన వీడియోలో కూడా అందరికి సజెస్ట్ చేస్తున్నాను. నాకైతే బాగానే క్యాష్ బ్యాక్ వచ్చింది. నేనైతే ప్రతి ట్రాన్సాక్షన్ ని ఈ యూపీఐ యాప్ నుంచి చేస్తున్నాను. ఇక ఫోన్ పే, గూగుల్ పే సంగతే మర్చిపోయాను. మీరు కూడా నాలాగా క్యాష్ బ్యాక్ పొందాలనుకుంటున్నారా? అయితే లింక్ అని కమెంట్ చేయండి, లేదంటే ఈ యాప్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, మన ఛానల్ హోమ్ పేజ్ లో కూడా ఉంటుంది. హాయ్, హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఆగస్టు 21 లాంచ్ అవ్వబోయే పోకో M8X మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ ప్రైస్ లో వస్తుంది, ఈ మొబైల్ ఇంతకి హిట్ అవుతుందా పట్ అవుతుందా అనే విషయాన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి పోకో వాళ్ళు అఫీషియల్ గా రివీల్ చేసిన స్పెక్స్ గురించి మాట్లాడుకుని, తర్వాత వీళ్ళు దాచిపెట్టిన స్పెక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ కి సంబంధించిన పేజ్ కనిపించినప్పుడు ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది. ఈ మొబైల్ యొక్క బ్యాక్ డిజైన్ చూస్తుంటే నాకు OnePlus N6 అలాగే OnePlus Nord CE6 మొబైల్ యొక్క డిజైన్ చూస్తున్నట్టుగానే అనిపించింది. కెమెరాస్ యొక్క పొజిషన్ అయితే దాదాపు మ్యాచ్ అవుతున్నాయి, కానీ ఈ మొబైల్ కి ఆ మొబైల్ కి బిల్డ్ క్వాలిటీ విషయంలో చాలా తేడా అయితే ఉంటుంది. ఇక పోకో M8X విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. కెమెరా డెకో విషయానికి వస్తే అల్యూమినియం లాగా అయితే కనిపిస్తుంది. ఇదైతే వేగన్ లెదర్, కంప్లీట్ లెదర్ అయితే కాదు, కానీ స్మూత్ టెక్స్చర్ అయితే ఉంటుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బాటమ్ లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఇస్తున్నారు. IP64 వాటర్ రేటింగ్ తో పాటు మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. Wi-Fi 5, Bluetooth 5.1 టెక్నాలజీతో పాటు USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. 3.5mm జాక్ అయితే ఇస్తున్నారు. మీరు డైరెక్ట్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ అవి వినొచ్చు, అండ్ దాంతో పాటే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ ఫోన్ జాక్ అలాగే ఛార్జింగ్ పోర్ట్ సెపరేట్ గా ఉంటాయి. అదే మామూలు ఫోన్స్ లో అయితే ఇయర్ ఫోన్ అయినా వాడాలి, లేదంటే ఛార్జింగ్ అయినా పెట్టుకోవాలి, ఏదో ఒకటే నడుస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు మెమరీ కార్డ్ తీసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇది LCD ప్యానల్ తోనే వస్తుంది కాబట్టి థిక్నెస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. డిజైన్ మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ మనం మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిరోజు జెన్యూన్ గా కొత్త వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. మీ నుంచి నిజంగా చెప్తున్నాను, ఈ మధ్య సపోర్ట్ అయితే చాలా తగ్గింది. మీరు సపోర్ట్ చేయండి, నేను మన కంటెంట్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశాను. మన ఛానల్లో నేను ఎందుకో 3 years బ్యాక్ పెట్టిన వీడియో ఒకటి చూసాను, దాంట్లో కమెంట్స్ కూడా చదివాను, అండ్ అప్పటి నుంచి మన ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర హై పాయింట్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఒక్కసారన్నా హైప్ లోకి మన వీడియో వెళ్ళాలి. పోకో వాళ్ళు ప్రాసెసర్ ని కూడా రివీల్ చేశారు. ఈ మొబైల్ లో Snapdragon 4 Gen 5 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 తోటి HyperOS 3 తో రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ కి పర్ఫార్మెన్స్ గా నయా స్వాగర్ ని టైటిల్ ఇచ్చారు. 20,000 రూపాయల బడ్జెట్ లో ఇండియాలోనే ఈ ప్రాసెసర్ ని మేమే ఫస్ట్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు, అండ్ AI ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. 6,50,000 Antutu స్కోర్ చేసిన ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గా స్వాగ్ ఎలా అయిందో మరి నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రాసెసర్ అయితే హెవీ గేమ్ కి సెట్ అవ్వదు, నార్మల్ యూస్ కి అయితే ఓకే, కానీ వీళ్ళు ఈ నార్మల్ యూసేజ్ కోసమే ట్రిపుల్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి 12,400 mm² గ్రాఫిక్ కూలింగ్ షీట్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి 1,900 mm² కాపర్ ఫైల్ లేయర్ కూడా ఉంటుంది. థర్డ్ వచ్చేసి 3.5 వాట్ హై ఎఫిషియన్సీ థర్మల్ జెల్ కూడా ఇస్తున్నారు. మామూలుగా అయితే ఇవన్నీ కూడా ప్రాసెసర్ ని కూల్ గా ఉంచడం కోసమే వాడతారు, మరి ఇచ్చిన ప్రాసెసర్ ఏమో గేమింగ్ కి సెట్ అవ్వదు, అలాంటప్పుడు మొబైల్ కూడా హీట్ అవ్వదు. ఇన్ని లేయర్స్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. అంటే ఈ మొబైల్ ఊరికే హీట్ అయిపోతుందని దీని ఉద్దేశమా? ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కమెంట్ చేయండి, నిజంగానే హీట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను. 4 years వరకు ఈ మొబైల్ లాగ్ లేకుండా రన్ అవుతుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. నార్మల్ యూజర్స్ అయితే ఇది సాధ్యమవుతుంది, మీరు హెవీ యూజర్స్ అయితే
2 years కే లాగ్స్ అనేవి నోటీస్ చేశారు. వీళ్ళు బ్యాటరీని కూడా రివీల్ చేశారు. బ్యాటరీకి కూడా వీళ్ళు స్వాగ్ అని అయితే టైటిల్ పెట్టుకున్నారు. ఈ మొబైల్ లో 7900 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది కూడా 22.5 వాట్ లో వేరే మొబైల్ కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఒక ఫుల్ ఛార్జ్ లో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ రీల్స్ కానీ చూస్తూ కూర్చుంటే 1.5 day వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు తక్కువ mAh బ్యాటరీ కూడా ఇవ్వలేదు కదా, 8000 దాదాపు 8000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆ మాత్రం వస్తుంది లేండి. గేమింగ్ కి మాత్రం 13 hours వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇది గేమ్స్ ఆడే ఫోన్ కాదు కదా. ఇప్పటివరకు చెప్పుకున్న డిజైన్, ప్రాసెసర్, బ్యాటరీ పోకో వాళ్ళు రివీల్ చేశారు. ఎందుకంటే ఇవి కాస్త డీసెంట్ గా ఉన్నాయి కాబట్టి. వీళ్ళు రివీల్ చేయని డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మొదటిగా డిస్ప్లే 6.9 inches కి సంబంధించిన HD+ LCD ప్యానల్ తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 900 పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది. ఓటీటీ కంటెంట్ అంతా కూడా మీరు ఫుల్ హిస్టరీలో చూడలేరు. అండ్ నెట్ఫ్లిక్స్ ని కూడా మనం హెచ్డిఆర్ లో ప్లే చేసుకోలేము, ఎందుకంటే ఈ మొబైల్ లో హెచ్డిఆర్ ఇవ్వలేదు కాబట్టి. డిస్ప్లే డిపార్ట్మెంట్ యావరేజ్ గా ఉంది కాబట్టి వీళ్ళేం హైలైట్ చేయలేదు. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా లాగా కనిపించినప్పటికీ కూడా సింగిల్ కెమెరా మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఓఎస్ కూడా సపోర్ట్ ఉండదు. ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి ఫుల్ హెచ్డీ లో మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫోటో క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి యావరేజ్ గానే ఉంటుంది. ఫోటో క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి ఇండోర్ కండిషన్ లో నార్మల్ గా వచ్చినప్పటికీ కూడా అవుట్డోర్ కండిషన్ లో వెళ్తురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం యావరేజ్ గానే వస్తాయి. అది కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి దీన్ని కూడా వీళ్ళు రివీల్ చేయలేదు. ఈ మొబైల్ లాంచ్ అవడానికి ఇంకా 2 days టైం ఉంది కాబట్టి వీళ్ళైతే ఇంకా రివీల్ చేయరు, డైరెక్ట్ లాంచింగ్ లోనే చెప్తారు. రీసెంట్ గా నేను చాలా మటుకు చూస్తున్నాను, కొత్తగా లాంచ్ అయిన మొబైల్స్ యొక్క రివ్యూస్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆ మొబైల్స్ లో చెప్పుకోవడానికి కూడా అంతగా ఏం లేదు కాబట్టి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు పాజిటివ్ గా ఏం చెప్తారని బ్రాండ్స్ అయితే ఆలోచిస్తున్నాయి. మొబైల్ యొక్క ప్రైసెస్ కూడా ఓవర్ అవ్వడం వల్ల కొన్ని చేద్దాం అనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సరే పోనీ డబ్బులు ఎక్కువైతే అయ్యింది లే, కొన్ని చేద్దాంలే అనుకుంటే స్పెక్స్ కూడా దారుణంగా ఉంటున్నాయి కదా, ఇదొక రీజన్ అవుతుంది. ఇలాగో ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, మొన్నే టెక్ న్యూస్ లో ప్రసాద్ అన్న గారు మొబైల్ ప్రైజెస్ పెరిగాయి అని చెప్పారు కదా, ఆ వీడియోలో ఐకు ఇంకా OnePlus యొక్క ప్రైజెస్ పెంచాయి అని చెప్పారు. ఈ రోజు August 18th, ఈ రోజు కూడా రియల్మీ వాళ్ళు రియల్మీ 16 Pro సిరీస్ మీద 3 నుంచి 4,000 ప్రైజ్లు అయితే హైక్ చేశారు. ఇది నిజంగా ప్రైజులు పెరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. వాళ్ళు పెంచుతున్నారు కదా అని మేం పెంచుతున్నాము అన్నట్టుగా గేమ్ అయితే నడుస్తుంది. జెన్యున్ గా పెరుగుతున్నాయి అని అనిపించట్లేదు. ఎందుకంటే అటు ఇటుగా రీసెంట్ గా చెప్పుకున్న టెక్నోపోవా 8 Pro దాని స్పెక్స్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, ప్రైజెస్ పెరుగుతున్నాయి. మనం తగ్గాలి అనుకున్నంత మాత్రాన మొబైల్ ప్రైజెస్ అయితే తగ్గిపోవు కదా. ఈ టాపిక్ గురించి కాసేపు పక్కన పెట్టేసి ఈ వీడియోలో పోకో M8X మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే చెప్పానని అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ చెప్పాను, ప్రైస్ ఒకటి మిస్ చేశాను. లీక్స్ ప్రకారంగా 20,000 అంటున్నారు. ఇప్పుడు 20,000 అయి ఉండొచ్చు, కానీ ఇంకొద్ది రోజులు పోతే ఏ రేంజ్ కి వెళ్తుందో నేను గెస్ చేయలేను, ఎవ్వరు కూడా గెస్ చేయలేరు. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని మీరు విన్నారు కదా, ఏ ప్రైస్ లో వస్తే బెటర్ అంటారో కమెంట్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.